నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డికి సంబంధించి ప్రతిపాడు మండలం లంపకలోవలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ను అధికారులు సీజ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి విశాఖ జోన్ ఆఫీసు ఉత్తర్వులు జారీ మేరకే అధికారులు కర్మాగారాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడైన బాలినేని ప్రణీత్ రెడ్డి స్నేహితుడు అంకమ్మారెడ్డిపై తాను ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు వైసీపీ నేత యాదాల అశోక్. ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించిన డాక్టర్ యాదాల అశోక్ ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్ విషయంలో బాలినేని కుటుంబానికి చెప్పి సహాయం చేస్తాను అని చెప్పిన అంకమ్మారెడ్డి తన వద్ద డబ్బులు తీసుకున్నాడని చెప్పారు. అంకమ్మారెడ్డిని డబ్బు తిరిగి అడగ్గా 25 లక్షల రూపాయలకు చెక్కు ఇచ్చారని, అయితే ఆ చెక్కు ఇప్పటికే 3 సార్లు బౌన్స్ అయిందని చెప్పారు. వరంగల్ నగరంలోని రంగంపేటలో జరిగిన హత్యోదంతం కలకలం రేపింది. కాకతీయ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న వెలుగట్టి రాజమోహన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి కారులో ఉంచారు. ఇక రాజమోహన్ స్వస్థలం హనుమకొండగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక రాజమోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాలసముద్రంలో నిర్మించిన ఈఫిల్ టవర్ ను కాజీపేట జంక్షన్ వద్ద పూర్తి చేసిన సుందరీకరణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో నేరాల నియంత్రణ చేసేందుకు జిల్లా పోలీసు అధికారులు వినూత్న ప్రయత్నానికి నాంది పలికారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేరాలను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ తో పోలీసులు పహారా కాస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా లేక ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేసిన వ్యవహారంపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టు అధికారి ఆదేశాలతోనే స్టెల్లా N1 షిప్ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. గత నెల 27వ తేదీన షిప్పులో పీడీఎస్ బియ్యం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆ బియ్యం ఎలా, ఎక్కడి నుంచి, ఎవరు సప్లై చేశారనే విషయాలపై విచారణ చేపట్టామన్నారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్టు, కస్టమ్స్ అధికారులతో ఒక టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రేషన్ రైస్ విషయంలో జిల్లా అధికారులు వైఫల్యం ఉందనే మాట వాస్తవమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజలపై తీవ్రమైన భారం మోపుతోందని సిపిఎం, సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాల నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి కాకముందే విద్యుత్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో భారీగా పెంచారని అన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రజలపై 16,800 కోట్ల రూపాయల అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది. తిరుపతి అలిపిరి జూ పార్క్ మార్గంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ కట్టడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. హోటల్ నిర్మాణ పనులు ఆపాలని కోరుతూ సాధువులు, హిందూ సమాజం ప్రతినిధులు ప్లకార్డులు చేతపట్టుకుని శంఖారావం పూరిస్తూ వినూత్న రీతిలో నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2023 డిసెంబర్ 3వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు నరాలు తెగిపడే విధంగా ఉత్కంఠ కొనసాగిన రోజు. అప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ రాజకీయ నాయకుల భవితవ్యంపై ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. అయితే ఆ ఉత్కంఠకు ముగింపు పలికిన రోజు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంది. దీంతో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి వైసీపీలో వింత వైఖరి కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న నేత తమకు వద్దంటే వద్దని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. పార్టీని బ్రతికించుకునేందుకు వారంతా ఏకమయ్యారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు అందరూ ఒకటై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తాడేపల్లి గూడెంలో గనక ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి జిల్లాలో పార్టీ బ్రతికి బట్టకట్టడం కష్టమని అంటున్నారు. ఇప్పటికైనా తమకు ఒక నాయకుడిని ఇవ్వాలని వైసీపీ క్యాడర్ అధిష్టానాన్ని కోరుతోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధుల్లో కాంతులీనుతున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు స్వర్ణరథాన్ని లాగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 5 ఏళ్లలో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన్ శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించారు. ఏపీ ఆయుర్వేద హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రస్తుత గత ప్రభుత్వాలపైన నిప్పులు చెరిగారు. గత వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే ఇప్పుడు ఉన్న కూటమి సర్కారు మౌనం వహించడమే ట్రెండ్గా పెట్టుకుందన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినప్పటికీ గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపైన కూడా కనీస చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు, కృష్ణపట్నం పోర్టును కూడా గుంజుకున్నారని అన్నారు. ప్రభుత్వ అధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని ఆక్షేపించారు. ఏపీని పోర్టులకు హబ్గా మార్చే మాట అటుంచితే అసలు గంగవరం పోర్టు మాట ఏమిటో చెప్పాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం మజ్జిరాముడుపేట గ్రామం నుంచి శబరిమలకు వెళ్లిన భక్తుల బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడింది. 41 మంది అయ్యప్ప భక్తులతో నవంబర్ 25వ తేదీన శబరిమలైకి వెళ్లింది ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా కంచి సమీపంలో భోజనం కోసమై బస్సు ఆపారు. అయితే బస్సు ప్రక్కన వంట చేస్తున్న క్రమంలో మంటలు ఒక్కసారిగా బస్సుకు అంటుకున్నాయి. దీంతో అయ్యప్ప భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో మార్చరీలో భద్రపరిచిన చల్పాక ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక ములుగు ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక మల్లయ్య మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరడంతో మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ఇక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం అంబులెన్స్లలో వారి స్వగ్రామాలకు తరలించారు. గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కేసు విషయంలో విచారణకు పిలిస్తే వచ్చానన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. విచారణ అధికారి మొత్తం 10 ప్రశ్నలు అడగ్గా అన్నిటికీ సమాధానం ఇచ్చానన్నారు. పోలీసులు తనను హత్య చేస్తారనే భయంతోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. పోలీసులు దౌర్జన్యంగా తన ఇంటి తలుపులు కిటికీలు బద్దలు కొట్టి తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకలోని వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా గత 19 రోజులకు గాను 1,49,62,798 రూపాయలు సమకూరింది. ఇది కాకుండా గో సంరక్షణ హుండీ, అన్నదానం హుండీ ద్వారా మరింత ఆదాయం స్వామివారికి సమకూరింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈవోలు రవీంద్రబాబు, హరి, మాధవరెడ్డి, ధనుంజయ, ప్రసాద్, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.